హల్లెలూయా. యెహోవా దయాళుడు, 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 యెహోవా దయాళుడు. ఆయన కృప నిరంతరముండునుగాక, ఆయన కృప నిరంతరం చూపునుగాక, మనందరి పట్ల ఆయన కృప నిరంతరం చూపునుగాక. మన ప్రాంతం పట్ల, మన రాష్ట్రం పట్ల, మన దేశం పట్ల ఆయన కృప నిరంతరం చూపునుగాక. హల్లెలూయా. ప్రభు క్షేమాన్ని విస్తరింపజేసి వర్ధిల్లజేయునుగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ శుభ శుక్రవారం రోజున దేవుని సన్నిధిని ఆశించి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, స్తోత్రాలు. అందరికీ వందనాలు. ఒక వాక్యాన్ని చదువుకుందామా? రోమా పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం మనందరం చదువుదామా? తీయండి, అందరు తీయండి. చదువు వచ్చిన వాళ్ళందరం చదువుదామా? బైబిల్ చూస్తూ చదవండి. ఏలయనగా మనమింకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. యేసు ప్రభువారు 2026 సంవత్సరాల క్రితమే సశరీరుడుగా, కృపాసత్య సంపూర్ణుడిగా ఈ భూమి మీదకి వచ్చారు. వచ్చి ఆయన సిలువ వేయబడినారు. ఇలాంటి రోజునే, శుక్రవారం రోజున సిలువ వేయబడ్డారు. ఈ దినాన మనం అది స్మరించుకోవడానికి, ధ్యానం చేసుకునే దానికి ప్రభువారు సహాయం చేశారు. నిన్ను నన్ను సజీవులుగా నిలిపి ధ్యానం చేసుకునే గొప్ప భాగ్యము, గొప్ప ధన్యత మనకు అనుగ్రహించారు. అందుకు యేసయ్యకే మహిమ కలుగునుగాక, యేసయ్యకే ఘనత కలుగునుగాక. దైవజనుడైన పౌలు గారు ఒక మాట అన్నారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం చూస్తే, నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నేనెరగకుందునని నిశ్చయించుకొంటిని. సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య ఎరగకుందునని ఆయనకై ఆయన తన వ్యక్తిగత జీవితంలో నిశ్చయించుకున్నారు. నేను ఈ ప్రాంతానికి వచ్చాను, ఈ ప్రాంతంలో ఉన్నాను, మీరు నాకు పరిచయం అయ్యారు. మీ మధ్యలో సిలువ వేయబడిన క్రీస్తును తప్ప మరి దేనిని నేను ఎరగను, నాకు తెలీదు. ఇంకొక రకంగా మీరు నాకు తెలీదు, ఇంకొక రకంగా నేను మీకు పరిచయం కాలేదు. యేసుక్రీస్తును తప్ప
మరి దేనిని ఎరగకుందును అని ఆయన చెప్పడం జరిగింది. ప్రియమైన వాళ్ళరా, గలతీ పత్రికలో కూడా ఒక మాట అంటాడు. 2వ అధ్యాయం 20వ వచనంలో చూస్తే, నేను క్రీస్తుతో కూడా ఆయన వ్యక్తిగత జీవితంలో నిశ్చయించుకున్నారు, ఆశపడ్డారు, కోరుకున్నారు, అలాగే నడిపించబడ్డారు. తర్వాత ఆయన అంటాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇక జీవించున్నది నేను కాదు, నాయందు క్రీస్తే జీవించుచున్నాడు. లోకమునకు నేను లోకమునకు సిలువ వేయబడి ఉన్నాను అన్న ఆ మాటలు కూడా ఆయన నోట జాలువారే. సిలువను గుర్చిన ధ్యానం అనేది మన వ్యక్తిగత జీవితానికి చాలా దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటుంది అనటంలో సందేహం ఏమీ లేదు. ప్రియమైన వాళ్ళ, సిలువ ధ్యానం అనేది ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 3 మన జీవితాంతం సిలువ ధ్యానం మనం చేస్తూ ఉంటే అది తప్పకుండా మన ఆత్మ సంబంధమైన జీవితానికి మేలే చేస్తుంది, ఆశీర్వాదమే కలుగు చేస్తుంది. ప్రియమైన వాళ్ళ, దాన్ని మనం గుర్తెరుగుదుము గాక. లోకములో ఉన్న వాటిని, లోకాన్ని త్యజించేదానికి, విడిచిపెట్టేదానికి, దాన్ని మర్చిపోయేదానికి అవసరమైనది ఏంటంటే సిలువ ధ్యానం. సిలువ ధ్యానం ఎవరైతే ఎంతగైతే ధ్యానం చేస్తూ ఉంటారో, ఏ రోజునైనా సరే ఎంతగైతే ధ్యానం చేస్తూ ఉంటారో అంతగా లోకానికి వేరే జీవిస్తారు, లోకములో ఉన్నవాటికి కూడా వేరే జీవిస్తారంటలో సందేహం ఏమీ లేదు. మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో మనం గమనిస్తే చనిపోయేను, ఏమనుంది మాట? గట్టిగా చెప్పండి. చనిపోయెను, క్రీస్తు చనిపోయెను. చనిపోయెను లేదా మరణించెను లేదా మృతి చెందెను అనేది ఒకటే అర్థమిచ్చే పదాలు. ప్రియమైన వాళ్ళరా, యేసయ్య ఎందుకు చనిపోయారు, అసలు చనిపోవలసిన అవసరం ఏంటి అనేది ఈ రోజున కాస్త ధ్యానం చేసుకునేటట్లుగా పరిశుద్ధాత్మ సహాయం చేయునుగాక. యేసయ్య ఎందుకు చనిపోయారు అనేది మనం గమనిస్తే మరోసారి అదే వాక్యం చదువుదామా? అందరూ చదవండి. ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. ఆ మాట గమనించండి. మనం చదువుకున్న ఆ వాక్య భాగంలో క్రీస్తు యుక్త కాలమున చనిపోయెను అని ఉంది. యుక్త కాలమున చనిపోయెను. యుక్త కాలము అని అంటే మామూలుగా అందరికి అర్థమయ్యేది ఏంటంటే మంచి వయసులు అని అంటారు మామూలుగా. అయితే యుక్త కాలం, యుక్త వయసు వచ్చింది అంటారు కదా. అయితే నేను చెప్తుంటాను కదా అప్పుడప్పుడు మీకు, వాడుక భాష బైబిల్ అని, అందులో కూడా చదివితే మనం ఇంకా బలం లేకుండా ఉన్నప్పుడు క్రీస్తు తగిన కాలంలో భక్తిహీనుల కొరకు చనిపోయేను అని ఉంది. తగిన కాలంలో భక్తిహీనుల కొరకు చనిపోయేను. అసలు యేసు ప్రభు చనిపోవాల్సిన అవసరం ఏంటంటే, ఆయన ఈ లోకానికి వచ్చి చనిపోవాలి అని తగిన కాలాన్ని నిర్ణయించడం జరిగింది. తగిన కాలం ముందుగానే నిర్ణయించడం జరిగింది. లేకపోతే 33.5 సంవత్సరాలకి జీవితం ముగించడం ఏంటి? 40 సంవత్సరాలకు చేయొచ్చు కదా, లేకపోతే 60 సంవత్సరాలు చనిపోవచ్చు కదా, 70 సంవత్సరాలు చేయొచ్చు కదా, చనిపోవచ్చు కదా. ఇంకా ఏమండి, ఆ రోజుల్లో ప్రపంచం లేదా? చెప్పరామండి. ఇజ్రాయేల్ దేశం లేదా? ఆ ప్రాంతమంతా ఇంకా తిరిగి 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 సేవ చేసి 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 వృద్ధాప్యములో సిలువ వేయబడవచ్చు కదా. అలా జరగలేదు ప్రియమైన వాళ్ళరా. యుక్త కాలమున అంటే తగిన కాలం నిర్ణయించడం జరిగింది.
ఆ ఏ కాలం అయితే నిర్ణయించడం జరిగిందో ఆ కాలమునే ఆయన ఏం చేశాడు, చనిపోయెను అనేది మనం గుర్తెరుగుదుము గాక. బైబిల్లో ఇంకొక పదం కూడా ఉంది, ఏమని తెలిసిన, నేను చెప్తాను చూడండి. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని ఎప్పుడు పంపాడంట? గట్టిగా చెప్పండి. కాలము పరిపూర్ణమైనప్పుడు, తగిన కాలం నిర్ణయించబడితే ఆ నిర్ణయించబడిన కాలములోనే యేసు ప్రభు ఈ లోకానికి రావడం జరిగింది. రావడమే కాదు, పెరగడమే కాదు, ఎదగడమే కాదు, ఆ తర్వాత చనిపోయింది కూడా మనం గమనిస్తే యుక్త కాలము, తగిన కాలములో ఆయన చనిపోయేను అని వ్రాయబడి ఉంది. ఈ రెండు వాక్యాల్లో మనం చూస్తే ప్రియమైన వాళ్ళరా, సిలువ వేయబడింది ఎప్పుడు అని అంటే తగిన కాలము, తర్వాత పరిపూర్ణమైన కాలం. పరిపూర్ణమైన కాలం మీకు ఇంకా అర్థమయ్యేదని చెప్తాను చూడండి. మీరున్నారనుకోండి, సంతానం కావాలి సంతానం కావాలని కోరుకొని ఆశపడి ప్రార్థన చేసుకుంటే దేవుడు అనుగ్రహించాడు అనుకోండి. అనుగ్రహించిన ఒక 10 సంవత్సరాలకి పెళ్లి చేస్తారా? ఊరు తెరవండి. 15 సంవత్సరాలకి అంతా పంచి ఇచ్చేస్తారా? ఇస్తారా? ఎందుకని? నోరు తెరవండి. దానికి కూడా టైం, దాని తగిన కాలం ఉంది. మన గవర్నమెంట్ ప్రకారం అయితే 18 సంవత్సరాలు తప్పకుండా నిండి ఉండాలి అని తగిన కాలం అనేది నిర్ణయించబడింది. అదేవిధంగా యేసు ప్రభు లోకానికి రావడానికి, చనిపోయేదానికి తగిన కాలం నిర్ణయించబడింది. ఆ కాలముల్లోనే ముందుగా నిర్ణయించబడిన దాని చొప్పునే యేసు ప్రభు చనిపోయాడు. కానీ వాళ్ళరా తగిన కాలం నిర్ణయించబడింది. యేసయ్యకి మహిమ కలుగును గాక. యేసయ్య ముందుగా నిర్ణయించిన దానిని బట్టి ఏమయ్యాడు? చనిపోయెను, లేదా మరణించను, లేదా మృతి పొందెను అనేది గుర్తెరుగుదుము గాక. హల్లెలూయా. మన దేవుడు ఎవరయ్యా అంటే నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు. భూతకాలములో ఉన్నాడు, వర్తమాన కాలములో ఉన్నవాడు, తర్వాత భవిష్యత్ కాలములో కూడా ఉన్నవాడు. ఆ మాట అర్థమైందని చూపిస్తాను, చూస్తారా? యోహాను సువార్తమానం 21:18 చూడండి. యోహాను సువార్తమానం 21:18 చూడండి. యేసు, నా గొర్రెలను మేపుము, యవనుడివై ఉన్నప్పుడు నీ అంతటి నీవే నడుము కట్టుకొని నీకిష్టమైన చోటుకి వెళ్ళుచుంటివి. గమనించండి అన్నమాట. వెళ్ళుచుంటివి. ఆ తర్వాత చూడండి. అయినప్పుడు చేతులు చాచుదువు, వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టము కాని చోటికి నిన్ను మోసుకొని పోవునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. అంటే ఒక వ్యక్తి జీవితంలో జరిగింది ఆయనకి తెలుసు, జరిగేది ఆయనకి తెలుసు, జరగబోయేది కూడా, చెప్పండి గట్టిగా, జరగబోయేది కూడా తెలుసు. ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, గతంలో నా జీవితంలో ఏం జరిగింది ఆయనకి తెలుసు, జరిగేది తెలుసు. తర్వాత ఏం జరుగుద్దో, 2 గంటల తర్వాత ఏం జరుగుద్దో, 2 రోజుల తర్వాత, 2 నెలల తర్వాత, లేదా ఒక 2 సంవత్సరాల, ఒక 20 సంవత్సరాల తర్వాత ఏం జరుగుద్దో కూడా నాకు తెలీదు. ఎవరికి తెలుసు? చెప్పండి గట్టిగా. అంటే అర్థం ఏంటి? ముందుగానే నిర్ణయించిన దానిని ఆయన ఏం చేస్తాడంటే జరిగిస్తా ఉండే దేవుడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఆయన పిల్లల జీవితాలలో, ప్రియమైన వాళ్ళరా, తప్పకుండా మనందరి జీవితంలో తగిన కాలము లేదా పరిపూర్ణమైన కాలం నిర్ణయించి ఉన్నాడు కనుక ఏమంటే ముందుగా నిర్ణయించినదే ఏం చేస్తాడంటే ఒక్కొక్కటిగా జరిగిస్తానే ఉంటాడు. అప్పుడప్పుడు చెప్తానే ఉంటా. ప్రియమైన వాళ్ళరా, ఏమని తెలిసిన, దేని కాలమందు అది చక్కగా ఉండునట్లు దేవుడు ఏం చేశాడంట? చదువుతారా మాట కూడా? ప్రసంగి పుస్తకం 3వ అధ్యాయం 11వ వచనం చూడండి. ప్రసంగి పుస్తకం 3వ అధ్యాయం 11వ వచనం. అది చక్కగా ఉండునట్లు సమస్తమును ఆయన దేని కాలమందు అది చక్కగా ఉండునట్లు ఆ సమస్తాన్ని ఆయన ఏం చేశాడంట?
నువ్వు చెట్టు నాటావు, అంత మాత్రమే నీకు తెలుసు. చెట్టు తేవడం నీకు తెలుసు, చెట్టు నాటడము నీకు తెలుసు, నీళ్లు పోయడము నీకు తెలుసు, ఆ తర్వాత ఎరువు వేయడము తెలుసు, తెగులు వచ్చింది చూడడం, మందు కొట్టడమే తెలుసు. అది పెరిగే తెలుసా? ఎప్పటికి పెరుగుద్దో నీకు తెలీదు, ఎప్పుడు కొమ్మలు వస్తాయో నీకు తెలీదు, ఎప్పుడు పూత వస్తుందో తెలీదు. ఇంకా పూత రాలేదే, ఇంకా పూత రాలేదంటే ఏమండి అది రాదు. నువ్వు అనుకున్నప్పుడు రాదు. అది ఎప్పుడు వస్తుంది? నోరు తెరవండి. సర్టన్ టైం ఉంది, తగిన కాలం అనేది ఉంది. ఆ కాలమున మాత్రమే ఎలా తెలిసిన సమస్తము చక్కగా ఉండునట్లుగా నియమించి పెట్టాడు ప్రియమైన వనరా. అది మాత్రమే సృష్టిలో ఒక్కొక్కటిగా జరుగుతూ ఉంటుంది. యేసయ్యకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏ కాలమున ఏది చెయ్యాలి అన్నది దేవుడు ఎరిగే ఉన్నాడు ప్రియమైన. అదే చేస్తాడుగా, వేరొకటి ఆయన చెయ్యడు. మీరు అర్థమయ్యేదానికి మీకు చూపిస్తాను, జాగ్రత్తగా గమనించండి. ఆదికాండం తీయండి, 15వ అధ్యాయం. ఆదికాండం 15వ అధ్యాయం తీసారా? 13వ వచనం నుంచి జాగ్రత్తగా చదవండి అందరూ. ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందురు. వారు 400 ఏండ్లు శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. 16వ వచనం చూడండి. అమోరీయుల అక్రమము ఇంకను సంపూర్ణము కాలేదు గనుక నీ 4వ తరము వారు ఇక్కడికి మరలా వచ్చేదరని నిశ్చయముగా. ఎవరితో చెప్పాడు? అబ్రహామును పిలిచింది 75వ సంవత్సరంలో, 12వ అధ్యాయంలో పిలిస్తే 15వ అధ్యాయంలో ఏమండి ఎప్పుడు జరగబోయే చెప్పాడు? నోరు తెరవండి. 400 ఏండ్ల తర్వాత జరగబోయేది అబ్రహాముకి దేవుడు ముందుగానే చెప్పాడు. అర్థమవుతుందా? ఆ వాక్యాన్ని మీరు చూడగలిగితే ప్రియమైన వాళ్ళరా, అబ్రహాము తర్వాత ఇస్సాకు వచ్చాడు, ఇస్సాకు తర్వాత యాకోబు వచ్చాడు, యాకోబు సంతతి తినేదానికి తిండిలే గింజ దొరకకపోతే వాళ్ళు ఐగుప్తు దేశానికి వెళ్ళారు. ఐగుప్తు దేశానికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అక్కడ బానిసలుగా మార్చబడ్డారు. మార్చబడిన తరువాత ప్రియమైన వాళ్ళరా, అప్పటికి మనం చూస్తారా చూడండి, దినవృత్తాంతముల మొదటి పుస్తకం 6వ అధ్యాయం తీయండి. దినవృత్తాంతముల మొదటి పుస్తకం 6వ అధ్యాయం చూడండి ఒకసారి. తీసారా? మొదటి జాగ్రత్త గమనించండి. అక్కడ లేవి కుమారులు గెర్షోను, కహతు, మెరారి. కహతు కుమారులు అమ్రాము, ఇస్సారు, హెబ్రోను, ఉజ్జేలు. అమ్రాము కుమారులు అహరోను, మోషే. హల్లెలూయా. ఇప్పుడు అక్కడ మీరు చూడండి, 4వ తరం కనిపిస్తుంది చూడండి, జాగ్రత్త గమనించండి. అక్కడ లేవి ఒక తరం, తర్వాత కహతు ఒక తరం, తర్వాత అమ్రాము ఒక తరం, ఆ తర్వాత అహరోను, మోషేలు ఒక తరం. ఆ 4వ తరములోనే దేవుడు విడిపించాడు. అర్థమవుతుందా? ఆ మాట గమనించిన ప్రియమైన అన్నారా, ఆ 4వ తరములోనే దేవుడు విడిపించాడు. ముందే చెప్పాడు. ఎప్పుడు చెప్పాడు? 400 ఏళ్ల క్రింద చెప్పాడు ప్రియమైన అన్నారా. అదే 4వ తరములోనే దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు దేశం నుంచి, ఆ బానిస బ్రతుకులో నుంచి విడిపించడం మనం గమనించగలుగుతాం ప్రియమైన వనరా. కనుక ఆ స్థితిని మనం గుర్తెరుగుదుము కాక, దేవుడు ఏదైనా సరే ఎప్పుడైనా సరే మన జీవితంలోనైనా ఎవరి జీవితంలోనైనా ఏమండి ఆ తరువాత నిర్ణయించడు, ముందుగానే నిర్ణయించి పెడతాడు. దానిని మాత్రమే యేసయ్య జీవితంలో జరిగించాడు కనుక అందుకని ఈ లోకంలో యుక్త కాలమున ఆయన చనిపోయెను. యుక్త కాలమున చనిపోయెను. మీరు ఆ వాక్యములో ఏది ఆదికాండం 15వ అధ్యాయంలో చూస్తే ఎలా బయలుదేరతారని చెప్పాడు ఆయన. వారు మిక్కిలి ఆస్తితో
బయలుదేరతారు అన్నది. ఆ మాట మీరు చూస్తారా? నిర్గమాకాండం 12:35 నిర్గమాకాండం 12:35 చూడండి. ఇశ్రాయేలీయులు మోషే మాట చొప్పున చేసి ఐగుప్తీయుల యొద్ద వెండి నగలను బంగారు నగలను వస్త్రములను అడిగి తీసుకొని యెహోవా ప్రజల ఎడల ఐగుప్తీయుల కటాక్షము కలుగు చేసిన గనుక వారికి కావలసిన వాటిని ఇచ్చిరి. అట్లు వారు ఎలా అంట? ఆ తర్వాత మీరు ఇంకా ఆలోచన చేస్తే ప్రత్యక్షపు గుడారం దేవుడు నిర్మించమని చెప్పాడు. వెళ్ళి బంగారం తీసుకురండి, వెండి తీసుకురండి అంటే మోషే, ఒరే బాబు ఇక తేవద్దురా బాబు, ఇప్పుడు మీరు తెచ్చిందే ఎక్కువైపోయింది. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఎలా బయలుదేరారంటే వాళ్ళు? ఇప్పుడు చెప్పండి, మిక్కిలి ఆస్తి. ఎప్పుడు చెప్పాడు ఆ మాట? అర్థమైందా ఇప్పుడు? ప్రియమైన మనరా, కనుక మన వ్యక్తిగత జీవితంలో అది గుర్తెరుగుదుముగాక. దేవుడు నీ జీవితంలో జరిగించే ప్రతిదీ, నా జీవితంలో జరిగించే ప్రతిదీ, ఎవరి జీవితంలో జరిగించే ప్రతిదీ ముందుగానే నిర్ణయించి పెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఇలా జరుగుద్ది అనుకున్నానే, ఇలా జరిగిందే అని నువ్వు అనుకుంటావు, ఆయన అనుకోలా. హల్లెలూయా. అర్థమవుతుందా? అది ఏ విషయమైనా సరే, 100 ఏళ్ళు చల్లగా వర్తిల్లండి అన్నారా అనలేదా? ఎక్కడ చూస్తున్నారు? విచిత్రంగా చూస్తున్నారు నన్ను. అన్నారా అనలేదా? 100 ఏళ్ళు చల్లగా వర్తిల్లు ఇక్కడ ఉన్నారా? నోరు తెరవండి. ఉన్నారా? నువ్వన్నావు ఆ మాట. ఆ మాట ఎవరు అనాలి? నోరు తెరవండి. నా యేసయ్య అనాలి, నా యేసయ్య చెప్పాలి, నా యేసయ్య నిర్ణయించి ఉండాలి. అప్పుడు మాత్రమే ఆ వ్యక్తి భూమి మీద బట్ట కట్టి 100 సంవత్సరాలు కాదు 120 సంవత్సరాలైన బ్రతుకును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళరా, ముందుగా ఆయన నిర్ణయించాడు కనుక యేసు ప్రభువు ఏమయ్యాడంటే ఈ లోకానికి రావడం జరిగింది. సేమ్ ఈ రోజున ఏమండి, ఆ సంవత్సరాలలో ఈ రోజున శుభ శుక్రవారం రోజున ఆయన సిలువలో వేలాడి మరణించడం జరిగింది, చనిపోవడం జరిగింది, మృతి చెందడం జరిగింది. ప్రియమైన వాళ్ళరా, అది మనం గుర్తెరుగుదుము గాక. హల్లెలూయా. నిర్ణయించాడు, ముందుగానే నిర్ణయించాడు అనే అనుకొని మన వ్యక్తిగత జీవితంలో మనం అలాగే మన ఇష్టం వచ్చేట్టుగా, మనకు నచ్చినట్టుగా, మనం మెచ్చినట్లుగా బ్రతుకుతా ఉన్నామనుకో, అది జరిగిస్తాడా? జరిగిస్తాడా? కొంతమంది అంటూ ఉంటారు, ఏమో తెలిసిన, అదేదో పాట ఉంది కదా, ఎన్ని తలసినా, చెప్పండి గట్టిగా, ఏది అడిగినా తర్వాత జరిగేది. అప్పుడు నువ్వేం చేయాలా? కడుపు నిండా తిని కంటారు నిద్రపోవాలా? చెప్పండి. ఏది జరిగినా ఆయన చెప్తాం, ఏది జరిగినా అని చెప్పేసి అని నువ్వు ఏం చేయాలి? తిని నిద్రపోవాలా? లేకపోతే లోకస్తులు బ్రతికినట్టు బ్రతకాలా? లోకస్తులు ప్రవర్తించినట్టుగా ప్రవర్తించాలా? వ్యక్తిగత జీవితంలో ఇష్టం వచ్చినట్టుగా బ్రతకాలా? ఇష్టం వచ్చినట్టు నడిపించబడాలా? అలా జరగకూడదు ప్రియమైన వారు. యేసు ప్రభువు మీరు చూడండి, ఈ లోకానికి వచ్చిన తర్వాత మీరు చూస్తే ఏమండి, జరిగేది ప్రతిదీ ముందుగా నిర్ణయించింది అని ఆయనకు తెలీదా? ఆయన దేవుడు కదా, తెలుసు కదా. తెలిసిన తర్వాత జరిగేది నాకు తెలుసు కదా అని అలాగే నడిపించబడ్డా? నడిపించబడ్డా. తన వ్యక్తిగత జీవితాన్ని మనం ఆలోచన చేస్తే ఉదయం ప్రార్థన చేశాడు, మధ్యాహ్నం ప్రార్థన చేశాడు, సాయంత్రం ప్రార్థన చేశాడు, రాత్రి ప్రార్థన చేశాడు, అర్ధరాత్రి ప్రార్థన చేశాడు, వేకువజామున ఆయన. గట్టి చెప్పండి. ఎనీ టైం, అర్థమవుతుందా? ఏ టైంలోనైనా ప్రార్థన చేస్తానే ఉన్నాడేమో తెలిసిన, నీ చిత్తమే, చెప్పండి గట్టిగా, సిద్ధించునుగాక, నీ చిత్తమే సిద్ధించునుగాక. అదే జరగాలి, అదే జరగాలి, అదే జరగాలి, అదే జరగాలి, అదే జరగాలి, అదే జరగాలి. దానికి వ్యతిరేకమైనది ఏది? చెప్పండి. జరగకూడదు, జరగకూడదు, జరగకూడదని ప్రార్థన చేస్తానే వచ్చాడు. ప్రియమ చివరిలో కూడా మీరు చూడండి, ఆ గిన్నె ఆయన దగ్గరికి పెట్టినప్పుడు ఆయన అంటాడు, ఇదిగో ఇది తొలగించేసాయి, తొలగించేసి, అయినను నా ఇష్టము కాదు, నా చిత్తము కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక.
హల్లెలూయా. ప్రతిదీ ప్రియమైన వాళ్ళరా మన వ్యక్తిగత జీవితంలో దేవుడు నిర్ణయించినది జరిగించగలిగేటట్లు నువ్వేం చేయాలంటే ప్రార్థన చేయుదువుగాక. ఆ మాట మీకు బైబిల్లో కూడా చూపిస్తాను, చూస్తారో చూడండి. నిర్గమాకాండం 2వ అధ్యాయం 23వ వచనం చూడండి. నిర్గమాకాండం అలాగున ఆ మాట గమనించండి. అక్కడ ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొర్ర పెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. కాగా ఆయన దేవుడు వారి మూలుగును విని అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను, యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు ప్రియమైన వాళ్ళరా ఒక జనరేషన్ తర్వాత ఒక జనరేషన్ తర్వాత ఒక జనరేషన్ ఏమంటే గడిచిపోయినప్పటికీ లేకపోయినప్పటికీ యాకోబు చెప్పాడు, ఏమని తెలిసిన, యోసేపుకి చెప్పాడు, కుమారులకు చెప్పాడు, దేవుడు తప్పకుండా మిమ్మల్ని విడిపిస్తాడు, నడిపిస్తాడు, తీసుకువెళ్తాడు అని. యోసేపు అదే చెప్పాడు. అర్థమవుతుంది ప్రియమైన వలన. ఆ తర్వాత వచ్చిన జనరేషన్ కూడా వాళ్ళ పిల్లలకు చెప్పుకుంటా వస్తుంది, ఇది మన దేశం కాదు, దేవుడు వాగ్దానం చేసిన దేశం ఉంది, ఇది మన ప్రాంతం కాదు, ఇది మనం ఉండవలసిన స్థలం కూడా కాదు, ఇది కాదు మనం దేవుడు వాగ్దానం చేసిన భూమి, అక్కడికి మనం ఆయన తీసుకుని వెళ్తాడు అని చెప్పనే వస్తున్నాడా. ఆ మాటలు విని మనసులో పెట్టుకుని మాకెప్పుడు ప్రభువా విడిపించేది, విడుదల కలిగేది, మమ్మల్ని ఎప్పుడయ్యా విడిపించేది అని వాళ్ళ వ్యక్తిగత జీవితంలో ఆ బాధను బట్టి, వేదన బట్టి ఏమంటే మొర్ర పెట్టారంట. ఆ మొర్ర ఎవరు చేరిందంట? దేవుని. అంటే ఇన్ని సంవత్సరాలు ప్రియమైన వాళ్ళరా వారు పెట్టిన మొర్ర ఎలా ఉంది తెలిసిన, దేవునిని చేరేదిగా ఉంది, దేవుని చేరనిదిగా లేదు, దేవుని చేరేదిగా ఉంది. కనుక అక్కడ రాయబడిన మాట, కాగా వారి మూలుగును విని అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. అంటే వారి కేకలు, వారి ప్రార్థన, వారి ఏడ్పు వారిని ఏం చేసింది అంటే అక్కడి నుంచి విడిపించింది ప్రియమైన వాళ్ళ. దాన్ని మనం గుర్తెరుగుదుము గాక. కనుక మన వ్యక్తిగత జీవితంలో కూడా దేవుడు ముందుగానే నిర్ణయిస్తాడు. ఆ నిర్ణయించింది జరిగించగలిగేటట్లుగా ఏమంటే మనం ఏం చేయాలి అంటే మన వంతు మనం ఎల్లప్పుడూ నిత్యము ప్రార్థన చేసుకుంటూ ఉండగలగాలి, ప్రార్థన చేసుకుంటూ ఉండగలగాలి. జరిగేదంతా చెప్పండి, నోరు జరగరేపండి. మధ్యలో సైతాన్ గాడు వస్తాడు, నువ్వు వదిలేయకూడదు. నువ్వు వదిలేసావంటే మధ్యలో వాడు సైతాన్ గాడు ఎంటర్ అవుతాడు. ఎంటర్ అయిన తర్వాత ఇంకా దారుణంగా పరిస్థితులు మారిపోతాయి. అర్థమవుతుందా? వాడు నీ మధ్యలోనికి ఎంటర్ కాకుండా నువ్వేం చేయాలి అంటే ప్రార్థన చేస్తా ఉండాలి.